ఈ వాస్తు అనేది ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి మనకే చెందుతుందా? వాస్తు అనేది విశ్వవ్యాప్తంగా పనిచేస్తుంది. కానీ వెస్టర్న్ కంట్రీస్‌లో డబ్బు పిచ్చి పుట్టి, వ్యక్తివాదం అంటే ఇండివిడ్యువలిజం ప్రబలిపోయి, వాళ్ళకి ఏం జరుగుతుందో ఒకడు ఉన్నాడా, పోయాడా, ఎన్నాళ్ళు ఉంటున్నాడు, పోతున్నాడు అని పట్టించుకున్న వాళ్ళు లేని పరిస్థితుల్లో, కుటుంబ వ్యవస్థ పూర్తిగా మృగ్యమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ మనం చెప్పామనుకోండి, అక్కడ చెబితే ఎవరు పట్టించుకోరు. ఇదేంటిది అని. ఇప్పుడు ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఒక 10 సంవత్సరాల వయసులో అనుకుందాం. ఇండియాలో అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు, బజార్‌లో వాళ్ళు మొత్తుకుంటారు, బంధుమిత్రులు సానుభూతి చూపిస్తారు. ఈ వ్యవస్థ అంతా ఇక్కడ ఉంది. అక్కడ ఒక్కొక్కడిని ఒకడు పట్టించుకునేవాడు లేడు కదా! కాబట్టి నేను వాస్తు కారణంగా నాకు మంచి జరిగింది, వాస్తు కారణంగా నాకు చెడు జరిగింది అని ఆలోచించేటువంటి అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు లేదనే అంటారు. కానీ నిజానికి వాళ్ళకు కూడా ఉంది. మనకు ఉంది. మనకెప్పటికీ ఉంటుంది. వాళ్ళకు ఉంటుంది. వాస్తు అనేది దేశకాలమాన పరిస్థితులకు, ఇది సెంటిమెంట్లకో, ఆచార వ్యవహారాలకో, ఆచరణలకో సంబంధించిన విషయం కాదు ఇది. సర్వకాల సర్వవస్థల్లో పనిచేసే అంశమే ఇది. అది వాస్తు దోషాలకి యంత్రాలు పెట్టుకోండి అని చాలామంది సజెస్ట్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. నిజంగా యంత్రాలు పెట్టుకుంటే వాస్తు దోషాలు పోతుందా? అంత పవర్ ఉంటుందా వాటికి? వాస్తు యంత్రాలు పెట్టుకుంటే దోషం పోయే మాట నిజమే. కానీ ఇందాకే నేను ఆ దేవాలయాల విషయంలో నేను చెప్పినట్లుగా ఎవరైతే గనక మంత్రానుష్ఠాన సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసి యంత్రం వేస్తే ఫలిస్తుంది. కానీ మామూలు ఎక్కువ మంది చేస్తే కనుక ఎటువంటి ఫలితం ఉండదు.